సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో ఫిబ్రవరి 15వ తారీఖు శనివారం. ఈరోజు తదియ రాత్రి 11:53 వరకు ఉంటుంది. తదనంతరం చవితి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ ఉత్తరా నక్షత్రం అర్ధరాత్రి 1:39 వరకు ఉంటుంది. తదనంతరం హస్త. ఇక ఈరోజు మరీ చెప్పుకోదగిన విశేషాలైతే ఏమీ లేవు. ఈరోజు ధూమవతి ఆరాధనకి ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా మంచి రోజుగానే ఎక్కువగా చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ మరింత మంచి చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సంతానపరంగా కూడా అభివృద్ధి లేదా వారి పరంగా ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చే రోజు అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక బయట నుంచి మీకు రావాల్సినవి సకాలంలో మాత్రం రాలేకపోవచ్చు. కంటికి సంబంధించినవి కానీ, కొంతవరకు తలకి సంబంధించినవి కానీ, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం అయితే కనుక మంచి జరుగుతుంది. ఈరోజు మీకు సూర్యుడికి సంబంధించిన పూజలు మరింత మేలు చేకూరుస్తాయి. వృషభ రాశి వారైతే కనుక ఈరోజు ఎక్కువ శాతం అభివృద్ధిని అందుకోగలుగుతారు. మీ మీద భరోసాగా పెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వైద్య రంగంలో ఉన్నవారికి, కళారంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు మరింత మంచి జరిగే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. సంతాన విషయంలో ఈరోజు కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత కలవరపాటుకి గురి చేయొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు మరీ వ్యతిరేకత అనేది అయితే ఎక్కువగా కనిపించటం లేదు. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మరింత అనుకూలమైన స్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఏ పని ముఖ్యమైనదని మీరు భావించి దానికి మొగ్గ తొడిగారో అది త్వరలోనే పుష్పమై మిమ్మల్ని ఆనందింపజేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరో ఒకరి సహాయ సహకారాలతో మీరు ఎంచుకున్న మార్గంలో విజయం సాధించడం అనేది కూడా అలానే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి, అలాగే ప్రభుత్వంతో ముడిపడి వ్యాపారాలు చేస్తున్న వారికి ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం కూడా లేదు. ఈరోజు మీకు శ్రీరాముడి వారికి సంబంధించిన ఆరాధన మరింత ఉపయుక్తంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనులు అయినా సరే మరి అధిక ధన వ్యయం అనేది ఈరోజు కూడా మీ వెంటే తిరగటం అనేది అయితే కనిపిస్తుంది. 1,00,000 తెచ్చినా 10 లక్షలు తెచ్చినా క్షణంలోనే అగ్గిపాలు అవ్వటం అనేది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఇతరత్ర అన్ని రకాలుగా కూడా మీకు అభివృద్ధిదాయకంగాను, తర్వాత ఎంతో కొంత మీ యొక్క ప్రతిభని 10 మంది హర్షణీయంగా భావించడం వల్ల చేత కూడా మీకు ఎక్కువ సంతోషాన్ని కలిగించడం అనేది కూడా ఉంటుంది. ఇక ఏదైనా సరే ఇల్లులు, వాహనాలు, భూములు ఇలాంటివి ఏమైనా కొనాలి అనుకుంటే కనుక ధైర్యంగా వాటికి ఈరోజు అయితే శ్రీకారం చుట్టవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. చాకచక్యంగా, ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా మీరు మీ యొక్క బాధ్యతల్ని నిర్వహించడం అనేది కూడా కనిపిస్తుంది. కుటుంబంలో ఎన్ని ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉన్నా, ఎన్ని సమస్యల మిమ్మల్ని పరీక్ష పెడుతూ ఉన్నా కూడా వాటన్నిటి నుంచి మీరు విజయం సాధించడం అనేది, బయటికి రావటం అనేది తప్పకుండా మీకు అది ఒక అదృష్ట కాలంగానే చెప్పవలసి ఉంటుంది. అయితే ఇక మన మీద పై అధికారులు ఎవరైతే ఉంటారో, లేదా మన మీద పెత్తనం చెలాయించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు సైతం చివరికి మీ దారికి రాక తప్పని పరిస్థితిని అయితే కనుక మీరు సృష్టించగలుగుతారు.
ఇక మెహర్బానికి పోయి అనవసరంగా మీరు చేసే ఖర్చు మరింత పెరిగే అవకాశాలు అయితే లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ ధన వ్యయం అనేది, అంతేకాకుండా నాన్నగారి వైపు ఉండే బంధువులతో ఏవో రకమైన చికాకులు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారసత్వంగా మీకు రావాల్సిన విషయాల్లో కొద్దిగా తిరకాసులు ఏవైనా సరే లిటికేషన్లు ఏర్పడే అవకాశం కూడా అలానే ఎక్కువగానే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య చికాకులు పెరుగుతాయి. బయటికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం దానికి ఈరోజు వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే మీరు చేసుకోవచ్చు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా చాలా చక్కటి అనుకూలమైన రోజుగానే చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ కారకుడు లాభాధిపతి నక్షత్రంలో సంచరించడం వల్ల మీరు చేపట్టిన పనులన్నింటిలో కూడా లాభాలు కలగటం అనేది ఒకటి. తర్వాత మనం ఉద్యోగస్తులు అయితే కనుక పైవారి ద్వారా ప్రశంసలు అందుకోవటం అనేది ఒకటి. ఇలా ఎలా చూసినప్పటికీ కూడా ఆర్థికంగా మీరు కొంత బలోపేతం అవడానికి, తర్వాత మీ యొక్క శక్తి సామర్థ్యాలని 10 మంది గుర్తించడానికి ఈరోజు అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక స్నేహితుల విషయంలో ముఖ్యంగా ఎల్ అనే అక్షరంతో ఎవరైనా మీకు స్నేహితులు ఉంటే కనుక వారి విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా ఈరోజు సాఫీగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది నాళ్ళుగా ఉద్యోగం కోసం విసిగి వేసారిన మీకు అనుకోకుండా ఈరోజు ఏదైనా సరే తీపి కబురు వినడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక నాన్నగారు అటువైపు ఉండే బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అలానే లభించడం అనేది మీకు కొంత ఊరటనిచ్చే అంశంగా కూడా ఉంటుంది. వైద్య రంగంలో ఉన్నవారికి, తర్వాత మరి ఏదైనా సరే ప్రభుత్వంతో ముడిపడి వ్యాపారాలు చేసేవారికి కూడా ఈరోజు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈరోజు సూర్యుడికి సంబంధించిన పూజలు మీకు మరింత లాభాన్ని చేకూరుస్తాయి. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు వీరికి కూడా ఎక్కువ అదృష్ట కాలంగానే పరిగణించాల్సి ఉంటుంది. చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా చాకచక్యంగా పూర్తి చేయటమే కాక ఏదైనా సరే ఒక ప్రమాదం ఉన్నా, కష్టం ఉన్నా చివరి నిమిషంలో వాటి నుంచి బయటకు రాగలగటం అనేది మీ యొక్క మనోధైర్యాన్ని పెంచడం అనేది కూడా జరుగుతుంది. నాన్న అటువైపు ఉండే బంధువులు మీకు సహాయ సహకారాలు ఇవ్వటం అనేది, వారి ద్వారా కూడా ఎంతో కొంత ఆనందం లభించడం అనేది కూడా కనిపిస్తుంది. సంతాన విషయంలో కొంత తడబాటు లేదా ఏదైనా సరే ఎక్కువ ఆలోచించవలసిన తరుణం ఉండొచ్చు. ఇక మిగతా విషయాలన్నీ కూడా సాఫీగానే సాగిపోతాయి. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మకర రాశి వారైతే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గుండెకి సంబంధించిన విషయంలో, కంటికి సంబంధించిన విషయంలో శ్రద్ధ ఎక్కువగా పెట్టవలసిన అవసరం కూడా అలానే కనిపిస్తుంది. ఇక బయట నుంచి రావాల్సినవి కూడా సకాలంలో రాలేకపోవచ్చు. మరి ఏదైనా సరే వారాంతాన్ని ఆనందంగా ముగిద్దాం అనుకున్నా కూడా చివరి నిమిషంలో ఏదో రకమైన ఉపద్రవము, ఆటంకము ఎదురయ్యి మిమ్మల్ని కొంత కలవర పెట్టచ్చు. ఇక ఆర్థికంగా మాత్రం చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక పెళ్లి కాని వారికి ఆ కళ్యాణ గడియలు మొదలైనట్టుగా ఈరోజు కొంత వీరి యొక్క పనులు ముందుకెళ్ళటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక పార్ట్నర్షిప్ వ్యవహారాలు మొదలెడదాము అనుకునే వారికి ఈరోజు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక దూర ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈరోజు పెద్దగా అవకాశాలు ముందుకెళ్ళే పని లేదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా అందులో గత 2 రోజులతో పోలిస్తే విజయ అవకాశాలు మెరుగుపడటం అనేది, ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మరింత అభివృద్ధిదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేవు. ఇక కంటికి సంబంధించిన చిన్న చిన్న బాధలు అయితే కనుక ఉండవచ్చు. అలాగే మన కింద పనిచేసే వారితో కొద్దిగా ఏవైనా సరే చికాకులు ఎదురు కావచ్చు.
నాన్నగారి వైపు నుంచి రావాల్సినవి ఏమైనా ఉంటే కనుక వాటి విషయంలో మాత్రం కొంత వాయిదా పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అప్పట్లాగానే చిన్న చిన్న కలతలు అయితే చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు మరింత ఉపయుక్తంగా ఉంటాయి.